హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సినిమాటిక్ ఇన్సైట్స్. హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్' చిత్రం 'వార్ 2' ఈ టీజర్ సమీక్షను ఇప్పుడు చూద్దామండి. 'వైఆర్ఎఫ్ గూఢచారి' విశ్వంలో 6వ చిత్రంగా నిలిచిన 'వార్ 2' చిత్ర నిర్మాతలు చివరికి దాని టీజర్ విడుదల చేశారు. ఈరోజు మే 20 ఈ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టనున్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా మరింత ప్రత్యేకంగా ఉంది. ఈ చిత్రం యొక్క టీజర్ సమీక్షను ఇక చూద్దాం. 'వార్ 2' టీజర్ గురించి చెప్పాలంటే హృతిక్ రోషన్, కబీర్ పాత్రకు, జూనియర్ ఎన్టీఆర్ పాత్ర మధ్య జరిగే ఒక ఇతిహాస ఘర్షణను ఈ చిత్రం సూచిస్తుంది. అతని అత్యంత ప్రాణాంతక శత్రువు మారే అవకాశం ఉంది. టీజర్ ప్రారంభంలో ఎన్టీఆర్ పాత్ర కబీర్ను భారతదేశంలోని ఉత్తమ సైనికుడు మరియు రా యొక్క ఉత్తమ ఏజెంట్ అని పిలుస్తుంది. కానీ కబీర్ త్వరలో అలాంటి వారిలో ఎవరూ ఉండరని ఆయన త్వరలో చర్చిస్తారు. తర్వాత హృతిక్ రోషన్, కబీర్ పాత్ర మరియు జూనియర్ ఎన్టీఆర్ పాత్రలు ఒకరితో ఒకరి పోటీ పడటానికి సిద్ధమవుతున్నాయి. ఇద్దరు సూపర్ స్టార్లు. ఘోరమైన మరియు ఆవేశపూరితమైన స్వాగ్ కాకుండా 'వార్ 2' టీజర్లో ప్రత్యేకంగా కనిపించేవి బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సన్నివేశాలు మరియు సినిమాటోగ్రఫీ. ఈ స్కేల్ 'వైఆర్ఎఫ్ పై యూనివర్స్' తగినట్లుగా కనిపిస్తుంది. పసుపు రంగు బికినీలో కియారా అద్వానీ సంబంధించిన అవతారం కూడా మనం చూస్తాం. ఒక సన్నివేశంలో ఆమె హృతిక్ రోషన్, కబీర్‌తో అద్భుతమైన కెమిస్ట్రీ పంచుకుంటుంది. స్టంట్లతో పాటు లొకేషన్లు కూడా మీకు అవసరమైన ఉత్సాహాన్ని ఇస్తాయి. కొన్ని యాక్షన్ సన్నివేశాలు మంచుతో కప్పబడిన ప్రదేశాలు చిత్రీకరించారు. చివరికి ఈ జంట మధ్య జరిగే తీవ్రమైన ఘర్షణ కోసం చూడండి. ఇది మిమ్మల్ని మరింత ఉత్సాహంగా ఉంచుతుంది. సినిమా గురించి చెప్పాలంటే 'వార్ 2' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో ఆశుతోష్ రాణా కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14, 2025 నాడు విడుదల కానుంది. మరిన్ని ట్రైలర్ కోసం మరియు మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ విజిట్ సినిమాటిక్ ఇన్సైట్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.